లైన్లో ఉంది. నాకు దేవుడు సేవ చేయాలి. మీరంటే మీరు ఇప్పుడు స్టేట్లో సెకండ్ లీడర్ మీరు రాయలసీమలో ఈరోజు జిల్లాలో ఒక అతన్ని పెద్ద ఆయన అంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఆయన మీరే ఇక్కడ. ఏనా నిజం చెప్పండి, వాసన చెప్పండి, అందరూ ఒప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మనకు పెద్ద ఆయన అంటే మాట్లాడు నువ్వు రాబోయే రోజుల్లో గిరి గిరి పెద్ద ఆయన రాబోయే రోజుల్లో అందరూ పిలిపించుకునేది రాయలసీమలో పెద్ద ఆయన, స్టేట్లో సెకండ్ ఆయన. ఆయనకుండే విలువ, ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు. ఇది వాస్తవం. నాకు గుడిలో కావాలని కోరుకుంటాను. నాకేమి వేరేదేం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నా అదే చెప్పినారు. అట్లా కాదు, మీరు ఈ ఇది ఉంది కదా మన గ్రాడ్యుయేట్ ఓటర్స్, అంటే ఏదైనా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. నేను కష్టపడతాను. నేను కష్టపడి వాట్ ఈస్ గణేష్ అని నేను చూపిస్తాను. నాకు ఎక్కడ కానీ మీరు నాకు ఏమీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. వెహికల్స్ కానీ, డబ్బులు కానీ, ఇంకోటి జనరల్గా ఉండేది నేను చెప్తున్నాను. నేను ఏమి ఆశించేది డబ్బు పరంగా కానీ ఎక్కడ కానీ జనరల్గా మనం చేసే పనికి మనం పెట్టే ఖర్చు పెరిగినాయంటే సున్నా పెరిగినట్టు. అంతే కదా, అంతే సున్నా ఎంత పెట్టినామంటే సున్నా కొట్టింది. అది అవివేకం వేరే మేడం ఫోన్ వచ్చింది. ఇంకేదన్నా మనకు ఊహించింది రాజకీయాల్లో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా. కంటెస్టింగ్ ఎమ్మెల్సీలో మొన్ననే లాగేసి ఉండొచ్చు. నిజంగా ఆ ఉద్దేశం అంటే మొన్న నిన్ను లాగేసినట్ట నేను శ్రీకాంత్ శ్రీకాంత్ది చేసే బదులు నేను చేసుకోగలనంటే శ్రీకాంత్ని పట్టుకొచ్చిందే కదా బలంతంగా. మేము అప్పుడు తారాడాం. ఎవరు ఆ టైంలో బైర్ రిమూవ్ చేయలేదు, ఎవడు ముందుకు రాలే. శ్రీకాంత్ను కూడా జరుగుతుందే సస్తుందే అని వచ్చిందే, అదేం జరుగుతుందని మేము పోటీ పెట్టాము. మేము అసలు ఎక్స్పెక్ట్ ఊహించింది కావాలని పులివెందుల్లో పెట్టాలని రామగోపాల్ని పెట్టింది. అది కూడా క్లిక్ అయిపోయింది. ఉంటే మన దగ్గర అది సరిగా ఉంటే మీ దగ్గర ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు రాంగోపాల్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఊహించినారా? అసలు ఎప్పుడన్నా ఆలోచించినామా నిజంగా ఎమ్మెల్సీ గెలుస్తామని? అంటే ఎంతమంది వచ్చి పోటీ పెట్టి వచ్చి ఎంతమంది వచ్చి పడి ఉంటారు? కనీసం ₹1 ఉన్న డబ్బులు ఇచ్చినారా? అదే సాయంత్రం వరకు అడిగారు. మరుసటి రోజు మేము ఓటు అడిగి పోలేదు వాళ్ళ దగ్గర. ఏమన్నా అంటే వీళ్ళకి ఇచ్చేసినారు.